రైట్. ఇప్పుడు తెలంగాణ మనకు ఎస్ఐ కానిస్టేబుల్ ఉంది కదా, దాంట్లో ఎస్ఐ మెయిన్స్ అనమాట 2023 మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ అంటే నేను చెప్పేది ఏంటి, ఎస్ఐ మొన్నటి వరకు ఏపీ ఎస్ఐ కంప్లీట్ చేసినాం కదా, ఎప్పుడేంటి నెక్స్ట్ టీజీ. దీని తర్వాత రెండింటి కలిపి ఆల్టుగెదర్గా ఒక కామన్ పర్సెప్షన్ తీసుకెళ్తాను. అంటే ఏంటంటే ఏవి ఎక్కువ అంటే వేటి పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది, ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, అండ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ కావచ్చు, ఏవైనా సరే వేటిపైన బాగా ఫోకస్ చేస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నాడు బేసిక్ కాన్సెప్ట్స్ తీసుకెళ్తాను. ఏది ఈ రెండు అయిపోయిన తర్వాత. రైట్. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఆఫ్లైన్ ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు హ్యాపీగా వచ్చేయచ్చు, మీరు పేట స్పార్క్ అకాడమీకి వచ్చేయచ్చు 26 నుంచి. ఓకే. ఇంకొకటి ఎవరైతే కోర్స్ రియాక్టివేషన్ అంటున్నారో ఆల్రెడీ మీకు పోస్టర్ పెట్టాను కదా, 999 అండ్ 31 రూపీస్ అని చెప్పేసి, దాంతో రియాక్టివేషన్ అయిపోతుంది. ఎవరు లైఫ్ టైం వాళ్ళకైతే 31 రూపీస్, లైఫ్ టైం వాళ్ళకైతే 31 రూపీస్ రెన్యువల్ అమౌంట్ అవుతుంది. అదే మన 1 ఇయర్ తీసుకున్న వాళ్ళకి మాత్రం 999 ప్లస్ 31 అవుతుంది. అది మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా నిన్నట్టు. నెక్స్ట్ ఈ రెండు అంటే ఇది ఎస్ఐ మెయిన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ వెళ్దామంటే ఆల్ టుగెదర్ అంటే ఎస్ఐ కానిస్టేబుల్ పర్సెప్షన్ లో ఏ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలనేది అప్ట్యూడ్ రీజనింగ్ పేమెంట్స్ పర్పస్. ఆన్లైన్ అయితే రెడీ ఉన్నాం, ఆఫ్లైన్ అయితే స్పార్క్ అకాడమీకి వచ్చేయండి. ఓకే. అమీర్పేట్ పిల్లర్ నెంబర్ 1069, మెట్రో పిల్లర్ నెంబర్ 1069, ఆపోజిట్ టు చెన్నై షాపింగ్ మాల్. ఓకే. సో నిన్నట్టు వరి లెట్స్ గో ఫర్ ద క్వశ్చన్. క్వశ్చన్ అన్నాడు, ద టోటల్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఏ, బి అండ్ సి is 1,42,40. ఓకే, అంటే 14,20,000. అండ్ ఏ, బి అండ్ సి రెస్పెక్టివ్లీ ఏబిసిలకు వాళ్ళ మొత్తం యాన్యువల్ ఇన్కమ్ ఇచ్చాడు. తర్వాత సేవ్స్ అంట, ఏ, బి అండ్ సి రెస్పెక్టివ్లీ సేవ్ 30%, 25%, 20% ఆఫ్ ద ఇన్కమ్స్. వారి ఇన్కమ్స్ లో 30 అంటే వారి ఇండివిజువల్ ఇన్కమ్ మనకు తెలియదు, కానీ వాళ్ళ ఇన్కమ్ లో మాత్రం 30, 25, 20 అని సేవ్ చేస్తుంటారు. వాళ్ళ ఇండివిజువల్ ఇన్కమ్ ఎంత మనకి తెలియదు. సో వాట్ అండ్ యాన్యువల్ సేవింగ్స్ ఏబిసి ఇస్ ఇన్ ద రేషియో 12, 13, 20. అక్కడ సేవింగ్ ఇచ్చిండు, మళ్ళీ ఇక్కడ సేవింగ్ ఇచ్చింది. పర్సెంటేజ్ లో సేవింగ్ ఎంత 30%, 25%, 20%. వర్డ్ అర్థం చేసుకోండి. ఏమన్నాడు, ఏ, బి అండ్ సి రెస్పెక్ట్లీ సేవ్ 30%, 25%, 20% ఆఫ్ దేర్ ఇన్కమ్స్. వాళ్ళ ఇన్కమ్స్ మనకు తెలుసా? తెలియదు. ఓవరాల్ ఇన్కమ్ అయితే 14,20,000 ఉంది, కానీ వాళ్ళ ఇండివిజువల్ ఇన్కమ్స్ మనకు తెలియదు. అయినా కూడా దాంట్లో మళ్ళీ పర్సెంటేజ్ అంటే సేవింగ్ 30% సేవ్ చేసినట్టు మరి 70% ఏమవుతుంది, ఖర్చు చేసినట్టే కదా. అంటే 30% ప్లస్ 70% అంటే 100% మనకు కావాల్సిందే. ఆ 100% తెలియదు, 100% తెలియకుండా 30% సేవ్ చేసిన అంటున్నాడు. మరి వీడికి కూడా అంతే. ఇంకోటి బీఏ క్యాండిడేట్ 25% సేవ్ చేసినట్టే, 75% ఖర్చు చేసినట్టే కదా. అంటే వాడు ఇన్కమ్ ఎంత అన్నట్టు అక్కడ 100% అన్నట్టు అకార్డింగ్ టు పర్సంటేజ్. ఓకే, రైట్. ఇంకా సి వచ్చేసి 20% సేవ్ చేసినట్టే, 80% ఖర్చు చేసినట్టు, వాళ్ళు 100%. వాళ్ళ ఇండివిజువల్ 100% వాల్యూస్ తెలియదు. 100% వాల్యూస్ కనుక్కుంటేనే ఓవరాల్ ఆ ఇన్కమ్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి వస్తుంది. 14,20,000 డిస్ట్రిబ్యూట్ చేయాలంటే వాళ్ళ ఇన్కమ్ రేషియో లేదు, ఓన్లీ సేవింగ్ రేషియో ఉంది. మరి కింద రేషియో ఇచ్చాడంటే సేవింగ్ రేషియో ఇచ్చింది, సేవింగ్ రేషియో ఇచ్చిన వల్ల పర్సెంటేజ్ కూడా ఇచ్చింది. అంటే పర్సెంటేజ్ సేవింగ్ రేషియో రెండు సేమ్ అని అంటే కదా. అంటే లాజికల్ గా మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి, మరి సేవింగ్ రేషియో చెప్పండి, డోంట్ కన్ఫ్యూజ్. 12:13:10. కానీ వీడు సేవ్ చేసిన పర్సెంటేజ్ వైజ్ చూసుకుంటే ఇక్కడ పర్సెంటేజ్ వైజ్ వచ్చేసి వీడు ఫస్ట్ క్యాండిడేట్ ఏ క్యాండిడేట్ 30% సేవ్ చేసిండు, వీడు 30% సేవ్ చేసిండు. వాట్ అబౌట్ బి? బి వచ్చేసి 25%. మంచిది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అసలు, సి వచ్చేసి 20%. అసలు ఫైనల్ ఏమడిగింది అసలు యాక్చువల్లీ, ఫైనల్ ఏమడుతున్నాడు, దెన్ ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ అంటే ఈ రేషియో పరంగా సేవింగ్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే 14,20,000 అనే కాన్సెప్ట్ ఉంది కదా, దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఈ రేషియో సరిపోదు. మనకు కావాల్సింది ఇన్కమ్ రేషియో కాదు, దాంట్లో ఏ ఇన్కమ్ కావాలి, ఏ ఇన్కమ్ కావాలి. డోంట్ కన్ఫ్యూజ్, అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. సరే, 30% 12 పార్ట్స్ అన్నాడు, అంటే 12 అవుట్ ఆఫ్ 12 ప్లస్ 13 ప్లస్ 20 13 అంటే 35 పార్ట్స్. సరే 35 పార్ట్స్ అవసరం లేదు, 30% 12 అన్నట్టే కదా. 30% 12 అయితే నాకు కావాల్సింది 100% కాదు. అంటే 30% వాల్యూ 12 అయితే 100% వాల్యూ ఎంత అని వీడి కూడా ఎంత, 25% 13 అయితే 100% ఎంత, ప్రతిదానికి 100% అనుకుంటే వచ్చేది ఇన్కమ్ రేషియో. సింపుల్ కాన్సెప్ట్, అంటే 3 స్టెప్స్ ఆన్సర్. రైట్. సో చెప్పండి ఇప్పుడు 30% 12 అయితే 100% ఎంత? 30% 12 అయితే 100% ఎంత? క్లియర్, రైట్. 0 0 గా ఆన్సర్ 3 1s 3 4s అంటే 40% వస్తుంది, అంటే 40 పార్ట్స్ వస్తుంది, 40 పార్ట్స్ లాగా. ఇది ఓకే. ఏకి 40 వచ్చింది, బికి చెప్పినట్లే. బికి వచ్చేసి 25% 13 పార్ట్స్ అయితే 100% ఎంత? అంతే కదా. 25 24 13 4s 52 వీడికి వస్తుంది. దెన్ వాట్ అబౌట్ సి?
సికి వచ్చేసి 20% 10 అయితే 100% ఎంత అవుతుంది మనకి హాఫ్ అవుతుంది 50. అంటే లాజికల్ వీడికి 50 వస్తుంది. అంటే 40, 52, 50 ఇవేంటి తెలుసా ఇన్కమ్స్. మళ్ళీ రేషియో కట్ చేసాక చేయకండి, చిన్నప్పుడు చేస్తారు చేయకండి, ఎందుకంటే కట్ చేసే టైం అయితే బెస్ట్ కదా. అంటే లాజికల్ గా వీడి యొక్క 40, 52, 50 అనేది ఏంటి, నేను చెప్పేది ఏంటంటే కట్ చేసుకోకపోతే టైం వేస్ట్ చేయకండి అంటున్నా. 40, 52, 50 ఇవన్నీ ఏంటి వాళ్ళ ఇన్కమ్స్. ఈ రేషియో ప్రకారంగా డిస్ట్రిబ్యూట్ చేయాలని అర్థం. ఈ ఇన్కమ్ కావాలి. 40 + 50 90, 90 + 50 140 డేస్ మ్యాచ్ 142. సో లాజికల్ ఎలా తీసుకోవాలి, 142 పార్ట్స్ వాల్యూ, 142 ఇన్కమ్స్, 142 పార్ట్స్ వాల్యూ నాకు కావాల్సింది. 142 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 142,000,000 ఇచ్చాడు. నాకు కావాల్సింది ఏ ఇన్కమ్ కాబట్టి 40 పార్ట్స్ అయితే 10 seconds, 10 seconds, 10 seconds, ఇది ఒక 10 seconds, 40 seconds or 50 seconds కంప్లీట్ అయిపోతుంది. లాజికల్ ఆలోచించాల్సింది వాడు సేవింగ్ రేషియోని పర్సంటేజ్ లింక్ పెట్టిండు. మనకి ఇన్కమ్స్ కావాలి, ఇన్కమ్స్ రావాలి 100% వాల్యూస్ తీసుకున్నాం. ఇండివిజువల్ 100% వాల్యూస్ తీసుకుంటే మొత్తం 142 పార్ట్స్ వచ్చినాయి. దాని వాల్యూ 1,42,000. కావాల్సింది 40% వాల్యూ. 142 1 టైమ్స్ ఇంకేముంది అయిపోయింది. 40 అంటే 4 zeros అంటే 5 zeros సరిపోయింది. 4 lakhs, 4 lakhs ఆన్సర్. రైట్, బెస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఆప్షన్ నెంబర్ డి, ఆప్షన్ డి 4 lakhs. ఇస్ క్లియర్? ఎనీ డౌట్? సో ఇట్లా అంటే కోర్స్ ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ద బెస్ట్ క్వశ్చన్, ఇట్లా వెళ్ళిపోండి. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే ప్యూర్ మ్యాథ్స్ ఎంటర్ అయినప్పుడు కొంచెం జాగ్రత్త ఉంటుంది. ప్యూర్ మ్యాథ్స్ దగ్గర కొద్దిగా వేరే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇది కొంచెం ప్యూర్ మ్యాథ్స్ రిలేటెడ్. a/b = c/d అంట. a/b = c/d అని ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ 3a + b / c + 3d. 3a + b / c + 3d, c 3, రైట్. ఇలా ఇచ్చి దీని వాల్యూ అనుకోవాలనుకున్నాడు. మరి న్యూమరికల్ వాల్యూ ఇచ్చినట్టు ఆప్షన్స్ చూడండి, చాలా పెద్ద పెద్ద ఆప్షన్స్ ఉన్నాయి. లాజికల్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ వెరీ డిఫరెంట్ ఉంది. సో లాజికల్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సరే వాటి ఇంక ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నిజం చెప్పాలంటే a/b కి c/d రెండు కంపారిజన్స్ ఇచ్చినప్పుడు నిజానికి అయితే ఒరిజినల్ ప్రొసీజర్ అయితే a/b = k అనుకుంటాం, సేమ్ c/d కూడా k అని అనుకుంటాం. ఏ ప్లేస్ లో b ని రీప్లేస్ చేయాలి, b ప్లేస్ లో c ని రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేసినప్పుడు వాటికి రిలేటివ్ వచ్చే ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటని చూసుకోవాలి. అందుకని వేరే ఏం లేదు. లాస్ట్ గా ఆలోచించండి మీరు. ఇలా వెళ్తే టైం అంతా వేస్ట్ అయ్యి కదా. వచ్చే ఒక మార్క్ కోసం ఇన్ని బాధలు పడడం అవసరమా? అందుకని ఏం చేస్తారంటే బెటర్ టు గో ఫర్ ద సబ్స్టిట్యూషన్, రైట్? బెటర్ టు గో ఫర్ సబ్స్టిట్యూషన్. ఎట్లా? ఇప్పుడు a/b = c/d అంటే ప్రపోర్షన్స్ లో ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a/b = 1/2 తీసుకున్నాం అనుకోండి. మరి దాని నెక్స్ట్ ఇంకా c/d ఏం తీసుకున్నాం, దీన్ని డబుల్ చేయండి 2/4, అంతేనా? c/d ఇవి ప్రపోర్షన్ లో ఉన్నట్టే కదా. అంటే లాస్ట్ a = 1 అనుకుందాం, b = 2 అనుకుందాం, c = 2 అనుకుందాం, d = కాకపోతే ఇక్కడ 2 వచ్చి మళ్ళీ 2 వస్తే కన్ఫ్యూజ్ అవుతుంది అన్నప్పుడు ఏం చేస్తారంటే సరే మీకోసం 2 కన్ఫ్యూజ్ అవుతుందంటే 3/6 రాయండి. ఎట్లయినా ఓకేగా. ఏది చేసుకోవడం చెప్పండి. 1/2 3/6 అంటే 1/2 తీసుకుంటే 2/4 అంటే b ప్లేస్ లో 2 రాయాలి, c ప్లేస్ లో 2 మళ్ళీ 2 రాయాలని కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను అంతే. ఎట్లా తీసుకున్న ఆన్సర్ అయితే వస్తుంది, రైట్? వీటిని తీసుకుని ఏం చేయాలి మీరు, వచ్చిన ఆప్షన్స్ లో సబ్స్టిట్యూట్. సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్ తీసుకుని ఆన్సర్ చెప్పండి, రైట్? ముందే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. దీంట్లో సబ్స్టిట్యూట్ వచ్చే వాల్యూ ఏందో దేంట్లో సబ్స్టిట్యూట్ వస్తుందో చూసుకోండి, రైట్? అన్నింటిలో సేమ్ వస్తుంటే వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకని? సో రేషియో కాన్సెప్ట్ కదా, ఏదో ఒకటైతే మ్యాచ్ అవుతుంది. సరే నేనేం చేస్తే దీంట్లో సబ్స్టిట్యూట్ చెప్తాను. 3a అంటే 3a అంటే 3 × 1 ప్లస్ b అంటే ఎంత తీసుకోవాలి మనం, b అంటే 2, రైట్? 3 + 2 అంటే 6 వస్తుంది. c అంటే ఎంత ఇప్పుడు ఇక్కడ, c అంటే 3 ప్లస్ d అంటే 6 కాబట్టి 6 3 is 18. సో లాజికల్ గా 3 + 5/21, రైట్? ఈ 5/21 ఏ ఆప్షన్ లో వస్తుందో చూసుకొని మీరు ఆన్సర్ చెప్పేసుకోండి, రైట్? దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా. మీరు ఏం చేయాలి, ఆప్షన్ లో సబ్స్టిట్యూట్ చేయండి అంతే. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, సో ఇంకా ఫోర్త్ ఆప్షన్. లాజికల్ గా ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఐ థింక్. సో సబ్స్టిట్యూట్ అయితే చూడండి, ప్రాబ్లం ఏం చెప్పండి, రైట్? ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్, రైట్? సో ఇది క్వశ్చన్ నెంబర్ 2. లెట్స్ గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 3. అంటే మీరు ఎట్లా చెప్తున్నారు అంటే అవసరంగా చిన్న చిన్న విషయాలకు సబ్స్టిట్యూట్ చేసుకుని కూర్చోండి చెప్పండి, రైట్? మీరు చేసుకుంటారు కదా. ఐ హోప్. లెట్స్ గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 3, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 కదా. ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 3 ఏంటంటే ద ఎల్సిఎం ఆఫ్ 2 1/2 4 1/4 5 1/8. ఎల్సిఎం ఇచ్చాడు ఇక్కడ 2 1/2 కి, నెక్స్ట్ వచ్చేసి 4 1/4, నెక్స్ట్ వచ్చేసి 5 1/8. వీటికి ఎల్సిఎం వచ్చేసి
ఈజ్ ఏ బై బి. ఇట్లా వేస్తే ఎల్సిఎం వస్తుందంటే ఎల్సిఎం ఏ బై బి వస్తుందండి. ఎల్సిఎం వచ్చేసి ఏ బై బి వస్తుంది. ఏ బై బి వాల్యూ 0 తర్వాత వచ్చింది తెలుసుకోవచ్చు. తర్వాత జీసీడీ అన్నాడు అంటే గాసాబా ఎంత ఇచ్చాడు, మా గాసాబా వచ్చేసి 1. గాసాబా 1 ఇచ్చేసాడు డైరెక్ట్. సరే ముందు అయితే ఎల్సిఎం ఎంత ఏ బై బికి ఈక్వల్ చేయాలి, జీసీడీ మాత్రం 1కి ఈక్వల్ చేయాలి. ఆ తర్వాత ఫైనల్ ఏం అడుగుతున్నాడు మనోడు, సో ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి. ఓకే, ఏ అండ్ బి కావాలంట. ఏబికి రెండింటిని మల్టిప్లై చేసి ఆన్సర్ అయిపోతుంది. ఏ ఏందో తెలుసుకోవాలి, బి ఏందో తెలుసుకొని రెండింటిని మల్టిప్లై చేస్తే అయిపోతుంది కదా. రైట్, ముందు ఎల్సిఎం కాన్సెప్ట్ తెలుసు కదా. ముందు ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసుకోండి, ఇది మిక్స్డ్ ఉంది కాబట్టి ఫ్రాక్షన్ కన్వర్ట్ 2 2 4 4 ప్లస్ 1 5/2. రైట్, 4 4 16 ప్లస్ 1 17/4. రైట్, నెక్స్ట్ వచ్చేసి 8 5 40 ప్లస్ 1 41/8. సో వీటికి ఎల్సిఎం అనుకున్నాం, హెచ్ఎఫ్ అయితే అవసరం లేదు, హెచ్ఎఫ్ చూడగానే తెలుసుకుంది. హెచ్ఎఫ్ 5 17 41 అయితే అంటే ఇప్పుడు ఎల్సిఎం కాన్సెప్ట్ ఏంటో ఫ్రాక్షన్స్ కి ఎల్సిఎం వేయాలి. ఎల్సిఎం అంటే ఎల్/హెచ్, ఎల్సిఎం ఈక్వల్ టు ఎల్/హెచ్. పైదానికి ఎల్సిఎం తీసుకోవాలి, కిందానికి హెచ్ఎఫ్ తీసుకోవాలి, అదే ఎల్సిఎం అవునా కదా. రైట్, పైదానికి ఎల్సిఎం తీసుకుంటే 5 17 41. అసలు 5 అంటే 17 అంటే 41, 17 ప్రైమ్ నెంబర్, 41 ఛాన్సే లేదు. లాజికల్ గా 51 అంటే 17 తో కట్ అయితే ఛాన్స్ ఉంటుంది, కానీ లాజికల్ గా 5 17 51 కి అసలు కామన్ నెంబరే లేదు. లాజికల్ ఎల్సిఎం అయితే చెప్పండి, హెచ్ఎఫ్ 2 4 8 మాత్రం హెచ్ఎఫ్ మాత్రం 2 వస్తుంది. 2 4 8 లో స్మాల్ నెంబర్ 2 కాబట్టి మళ్ళీ 2 తీసుకుంటే 1 వస్తుంది కాబట్టి లాజికల్ హెచ్ఎఫ్ 2 అంటే హెచ్ఎఫ్ అయితే 2 వస్తుంది. రైట్, అంటే ఎల్సిఎం కాన్సెప్ట్ ఎల్సిఎం ఈక్వల్ టు ఎల్సిఎం బై హెచ్ఎఫ్, ఇది మన కాన్సెప్ట్. అది ఏ బై బికి ఈక్వల్ చేయాలి, అప్పుడు ఏ ఇంటూ బి ఫైవ్ ఉంటుంది. గేమ్ లేదు, ఎట్లా కూడా డిసైడ్ అవసరం లేదు, అంటే 1 ఇచ్చాడు కదా. సో హెచ్ఎఫ్ ఈక్వల్ టు ఏమైతుంది 2 వస్తుంది. ఎందుకని 2 4 8 కి హెచ్ఎఫ్ 2 కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎల్సిఎం అయితే వస్తుంది, కామన్ నెంబర్ లేదు కూడా అన్నిటి మళ్ళీ వేయాల్సింది. లాజికల్ గా ఎల్సిఎం వస్తుందో 5 17 ఇంటూ 41/2. ఇది ఏ బై బి సరిపోయింది. ఏ అంటే 5 వాల్యూ, బి అంటే 2 వాల్యూ, ఈ రెండింటి మల్టిప్లేస్ వచ్చేది ఆన్సర్, అంతకంటే ఇంకేమి. రైట్, హోప్ అర్థమైంది అనుకుంటా. 5 17 41 కి ఎల్సిఎం తీసుకుంటే రెండింటికి కామన్ నెంబర్, అసలు వీటికి కామన్ నెంబర్ లేదు కదా. లాజికల్ గా ఇది 51 అంటే దేరే ఛాన్స్ 17 లో చేసుకోవచ్చు మనం, కానీ లాజికల్ గా కామన్ నెంబర్ లేదు కాబట్టి అన్నింటి మల్టిప్లేస్ ఎల్సిఎం కింద హెచ్ఎఫ్ వస్తుంది 2 వస్తుంది. ఎల్సిఎం బై హెచ్ఎఫ్ వచ్చేది ఎల్సిఎం, ఇది ఫ్రాక్షన్స్ లో పర్పస్ లో. సరే ఏ బై బిలో ఏ ఎంత, బి ఎంత, సరిపోయింది. ఏ ఇంటూ బి ఏంటి సార్, ఏ ఇంటూ బి ఇస్ నథింగ్ బట్ కమాన్, ఏ ఇంటూ బి ఇస్ నథింగ్ బట్ 5 ఇంటూ 17 ఇంటూ 41 ఇంటూ 2. రైట్, ఎందుకంటే బి వాల్యూ 2 కదా. అప్పుడు 5 2 10 ఎట్లా 10 వస్తుంది, 17 41 రావాలి. ఆప్షన్ చూసుకోండి, మళ్ళీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. 3 8 4 5 6 9 7 0 6 మల్టిప్లై చేస్తాడు వేయండి, లేకపోతే 5 2 10 ఎట్లా ఉంది కదా, మన అవసరం లేదు. కానీ 17 41 చేస్తే ఎంత వస్తుంది కదా, ఇబ్బంది అవ్వకండి. 9 6 7 6 అంటే ఆగండి. ఇప్పుడు 17 4 54 5400 ప్లస్ 17 8 అంటే వెరీ నియర్ టు, లేదంటే మీ ఇష్టం, మీ కంఫర్ట్ అది చూడండి. 17 ఇంటూ 41 ఇదే కదా ఇవ్వాల్సిన కనుక ఏముంది ఇక్కడ చెప్పండి, జస్ట్ మల్టిప్లికేషన్ కదా. 1 ఇంటూ 7 7తో ఎండే ఆప్షన్ చూసుకోండి. 7తో ఎండే ఆప్షన్స్ 2 ఉన్నాయా, దాంట్లో 9 6 అయితే రాదు, 6 9 అయితే వస్తుంది. ఎందుకంటే 17 4 54 దగ్గరకు వచ్చేసింది కదా. 17 4 వెరీ నియర్. ఎస్, లాజికల్ గా 6 9 7 0 ఇస్ ఆప్షన్, ఆర్ ఎల్స్ మల్టిప్లై చేసుకోండి. 1 ఇంటూ 1 4 7 4 7 28 ప్లస్ 1 29. రైట్, 2 1 4 ఎస్ సరిపోయింది. 1 4 7 1 7, ఫస్ట్ ఆప్షన్ చూసుకోండి. 6 9 7 0 సరిపోయింది. 9 7 0 0 ఎట్లా వస్తుంది, ఎందుకంటే 5 2 10 కాబట్టి. నేను చెప్పించే పాయింట్ ఏంటి, అనవసరం టైం వేస్ట్ చేసుకోకండి అంటున్నాను. రైట్, క్వశ్చన్ నెంబర్ 1 2 3 ఇది ఒక పార్ట్ లాగా అనుకున్నాను. ఐ హోప్ యూఆర్ గెటింగ్ పాయింట్. అయితే ఎవరైతే ఇది అఫ్ కోర్స్ ఆన్లైన్ లో పర్లేదు బాగా అనిపిస్తుంది, డైరెక్ట్ క్వశ్చన్ చూడడానికి ఆసేపు కూడా పోతున్నాం. మరి ఇది కోర్స్ పర్చేజ్ చేసినాక కోర్స్ లో ఇంట్రడక్షన్ క్లాస్ ఉన్న తర్వాత మీకు అర్థమవుతుంది కదా, డీటెయిల్ రావాలంటే ఎల్సిఎం హెచ్ఎఫ్ కాన్సెప్ట్ ఎట్లుంటాయని చెప్పేసి తెలుసుకుంటేనే కదా కరెక్ట్ అయ్యేది. సో ఆన్లైన్ అయితే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, హ్యాపీగా కోర్స్ పర్చేజ్ చేసుకోండి. ఇది పోలీస్ ఎస్పెషల్లీ వెయిటింగ్ ఫర్ పోలీస్ నోటిఫికేషన్, పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాము, రావాలి, త్వరగా రాబోతుంది. ఇంకోటి జీపీఓ, ఎవరైతే జీపీఓ ఆల్రెడీ మనకు అనౌన్స్ చేశారు కాబట్టి జీపీఓ అయితే ఆఫ్లైన్ అయితే వచ్చి చేయండి. ఆన్లైన్ లో మీరు ఏ కోర్స్ పర్చేజ్ చేసినా జీపీఓకి రిలేటెడ్ ఉంటుంది. అప్ టు డిజైనింగ్ ప్రీవియస్ కామనే కదా, సో నేను అట్టు మరి. రైట్, జీపీఓ ఎస్ఐ కానిస్టేబుల్ ఆఫ్లైన్ కి రావాలంటే మీరు పెట్టుకు వచ్చేసేయండి, ఆన్లైన్ అయితే యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ పర్చేజ్ చేసుకోండి. రైట్, ఇంకేం డౌట్స్ ఉన్నా మాక్సిమం వాట్సాప్ చేయండి, మాకు కాల్స్ అయితే లిఫ్ట్ చేయను, ఛాన్స్ లేదు. వాట్సాప్ చేయండి, మాక్సిమం వాట్సాప్ చేయండి. ఓకే, నేను అట్టు. నౌ లెట్స్ గో ఫర్ ద సెకండ్ పార్ట్ కి వెళ్దాం నెక్స్ట్. ఓకే.